ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శరణమయ్యప్ప నమస్కారం. అందరికీ కూడాను మీ యొక్క ఇంటి ఇలవెల్పుని ప్రార్థన చేసుకోండి. సద్గురువులందరినీ కూడా ప్రార్థన చేసుకోండి. మా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదములు. ఇంకా చాలామంది సబ్స్క్రైబర్స్ అవ్వట్లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మీకు ఇవ్వడానికి మేము మా వంతు కృషిగా చాలా ప్రయత్నం చేస్తాము. ఈ 2023 డిసెంబర్ నెల గ్రహస్థితులతో సహా ఈ ద్వాదశ రాశులకి ఎలా ఉంది అని మనం తెలుసుకోవడానికి ముందు జాతకం ఎవరు తెలుసుకోవాలి, అసలు జాతకం తెలుసుకోవడం అవసరమా, గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వాళ్ళని మేము గణించి చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క జాతకం అనేది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30 నుంచి 40% మాత్రమే ఇది వర్తిస్తుంది. కానీ మీ యొక్క వ్యక్తిగత జాతకం సంపూర్ణంగా తెలుసుకోవడానికి మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీతో మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించి మీ పూర్తి జాతకాన్ని తెలుసుకోండి. ఇది నేను ప్రతిసారి చెప్పే ఒక రిపీట్ అయ్యేది. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడిగే కానీ జాతకం జీవితం కాదు. మళ్ళీ చెప్తున్నాను, జాతకం ఎంత తెలుసుకోవాలో అంతే తెలుసుకోవాలి, కానీ దాని గురించి డిపెండ్ అయ్యి డిస్టర్బ్ అవ్వకూడదు. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురులందరినీ కూడా సంప్రదించి ఆ పరిహారాలు ఏమైనా ఉంటే కూడా చేసుకొని ఆ నెల కార్యక్రమాలు చేసుకోండి. ఇప్పుడు మనం ఈ 12 రాసులకి ఎలా ఉన్నాయి, రాసుల వైజ్గా వెళ్దాం. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశిలో ముందుగా మొట్టమొదటిది మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృతికా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఈ మాసంలో రవి, కుజులు, బుధగ్రహాలు అష్టమ స్థానమందు సంచారం చేస్తున్నారు. కుజబుధుల యొక్క మార్పు కూడా ఉంది. శుక్రుని యొక్క మార్పు జరగబోతుంది. రవి 17వ తారీఖున అష్టమ స్థానాన్ని వదిలి భాగ్యస్థానానికి వెళ్తున్నారు. ఈ మాసం రవి, కుజులు, బుధగ్రహాలు 9వ స్థానానికి చేరుకుంటున్నారు. మేషరాశిలోనే గురువు సంచారం కొనసాగుతుంది. గురు యొక్క వక్రగతి పూర్తి అవుతుంది. 12వ స్థానంలో రాహు సంచారం, లాభస్థానం ముందు శని అనుకూలంగా ఉన్నారు. అష్టమ స్థానంలో రవి, కుజులు ఈ మాసం చివరి వరకు అష్టమ కుజురి దోషం ఉండడం వల్ల మేషరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. మేషరాశి మిత్రులను చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఇదొక సమయం. ఎందుకంటే 1, 12, 8 స్థానాల్లో క్రూర గ్రహాలు అన్ని కూడాను ప్రతికూలంగా ఉన్నాయి. అక్రూర గ్రహంగా ఉన్నటువంటి కూడా ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఉద్యోగం చేసే చోట పై అధికారుల నుంచి లేదా కింద వాళ్ళ దగ్గర నుంచి సమతుల్యతం లేకుండా స్పర్ధలు రావడం, ఒకానొక సమయంలో ఉద్యోగం తొలగిపోవడం లాంటిది కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు చాలా విపరీతంగా పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు అధికంగా పీడిస్తూ ఉంటాయి. మోకాలకు సంబంధించి లేదా ఏదైనా శస్త్రచికిత్స చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. జన్మగురువు శరీరం మీద ప్రభావం చూపిస్తున్నారు. వ్యాపారంలో మిశ్రమం ఉంటుంది లేదా స్థానచలనం ఉండే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. బుద్ధి చాంపల్యం పెరుగుతుంది. విపరీతమైన చాంచల్యం ఒక చోట నిలకడగా ఉండదన్నమాట. అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వల్ల కోపం అధికమవుతుంది. శుభకార్యాలకు సంబంధించిన పనులు కొంతవరకు ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. విద్యార్థులు మీరు ఎంచుకునవలసినటువంటి ఆ యూనివర్సిటీ విద్య కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా కష్టం మీద గట్టెక్కే అవకాశాలు ఉన్నాయి. విసా రిజెక్ట్ అయిన వాళ్ళకి మాస ద్వితీయంలో విసాలంతా వచ్చే కూడా అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఉద్యోగాలు కూడా మాస ద్వితీయంలో కలిసి వస్తుందని కూడా చెప్తుంది. మానసిక ప్రశాంతత కాస్త ఉండదని కూడా చెప్పచ్చు. ఉద్యోగంలో ఒత్తిడి కూడా తగ్గుతుంది. మాస ద్వితీయంలో మార్పులు కావాలనుకున్న వారు స్థల మార్పిడి, జీతాలు అని కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు అందరికీ కూడా మాస ద్వితీయంలో ఉద్యోగ అవకాశాలు బాగా కనబడుతున్నాయి. రియల్ ఎస్టేట్ వారికి మిశ్రమ ఫలితం. వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. స్త్రీలకు చిన్న అనారోగ్య సమస్యలు, శస్త్రచికిత్స చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఓవరాల్ ఈ నెల కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి దాంట్లోనూ అన్నింటిలోనూ మిశ్రమంగా ఉంది. ఈ నెల మేషరాశి వారికి, రాజకీయ నాయకులకి ఒక మిశ్రమ ఫలితం అని కూడా చెప్పచ్చు. కళాకారులకి మంచి అవకాశం వచ్చే అవకాశాలు ఉన్నాయి. చంద్రాష్టమం
11/12/2023 6:11 ఉదయం నుండి 13/12/2023 11:05 వరకు చంద్రాష్టమం ఉంది. కార్తీక మాసం అవసాన దశలో ఉంటున్నాం కాబట్టి అందరూ కూడాను శివాలయానికి వెళ్ళి కార్తీక దీపం వెలిగించండి. నంబర్ 5 అనే ఒక సంఖ్య మీకు లక్కీ నంబర్గా ఉంటుంది. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలంగా ఉంటుంది. చక్కగా బ్లూ ఆర్ బ్లాక్ కలర్ మీకు కలిసి వస్తుంది. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయవస్తు. మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు, మీరు జాతకం ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు, మీకున్న ప్రశ్నలు ఏంటి, ఇవన్నీ కూడాను మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి, కాల్ కాదు. మా కింద కనబడుతున్న నెంబర్కి వాట్సప్ చేయండి. మేము చూసి మీకు రిప్లై ఇస్తాం. అప్పుడు మీరు కాల్ చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఇల్లీగల్ ప్రశ్నలు అడగకూడదు. మీ వ్యక్తిగతమైనటువంటి ఆర్థిక లావాదేవీలు అడగకూడదు. ఎందుకంటే ఆర్థికంగా ఏదైనా మంచి చెడు అప్పులు ఇప్పులు చేస్తే కష్టపడి వ్యాపారం చేసి తెలుసుకోవాలి. 21 సంవత్సరాల లోపు పిల్లలు ఏ విధమైనటువంటి జాతకం చెప్పబడదు. 60 సంవత్సరాలు పై వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు 60 వసంతాలు పూర్తి చేసిన వాళ్ళు కాబట్టి, వయసులో ఉన్న పెద్దవారు, అనుభవం ఉన్న పెద్దవారు కాబట్టి మీరు జాతకం చూడక్కర్లేదు. మళ్ళీ చెప్తున్నాను, వాట్సాపే చేయాలి, కాల్ చేయకండి. మీ వాట్సాప్ చూసిన తర్వాత మీకు మేము రిప్లై ఇవ్వగలం. శరణమయ్యప్ప.